హలో గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవిజీ ఛానల్. ఈరోజు మన కర్రీ వచ్చేసి పెసరపప్పు తీగ బచ్చలి అండి. దీనికి కావాల్సినవి చూసేద్దాం. ముందుగా ఒక హాఫ్ కప్పు పెసరపప్పు, అలానే బచ్చల కూర, 4-5 పచ్చిమిర్చి ఇలా తీసుకున్నా ఫ్రెండ్స్. చూడండి, బచ్చల కూర చాలా ఫ్రెష్గా ఉంది కదా. ఇది బయట కొన్ని తెచ్చింది కాదండి, ఇంట్లో నేను కుండీలో పెంచుకుంటున్నా, మొక్క నుంచి తెంపుకున్నా. చూడండి, ఇది పెద్ద పెద్ద ఆకులు, ఫ్రెష్గా ఉంది. ఇది పప్పులో వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది కదండి ఆకుకూరలు. అలానే ఇది తొందరగా ఉడుకుతుంది. అన్ని ఆకుకూరల కంటే ఇది 2 మినిట్స్లో ఉడికిపోతుంది. అలాగే ఇప్పుడు ఇది తయారు చేసే విధానం చూసేద్దాం. ముందుగా పెసరపప్పును కడిగి ఒక గిన్నెలో వేసుకుని స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకొని పప్పు అనేది ఉడికించుకోవాలి. ఇలా పప్పు చూడండి, ఇలా ఉడుకుతున్నప్పుడే మనము పచ్చిమిర్చిని ఇంకా ఈ బచ్చల కూరని కడిగి ఇలా సన్నగా కట్ చేసుకుని ఇలా ఉడుకుతున్న పప్పులోకి వేసుకోవాలి. చూడండి, ఇది తొందరగానే ఉడికిపోతుంది. ఇలా వేసుకున్న తర్వాత మనం చిటికెడు పసుపు, ఒక 1/2 స్పూన్ కారము, ఇంకా రుచికి 1 స్పూను ఉప్పునైతే వేసుకుని మళ్ళీ ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఎందుకంటే ఈ బచ్చలు మరీ ఎక్కువసేపు ఉడకనవసరం లేదండి, తొందరగానే ఉడికిపోతుంది. అలా ఆల్రెడీ మనం పెసరపప్పుని ఉడకబెట్టుకున్న తర్వాతనే వేసుకున్నాం కాబట్టి ఒక 2 మినిట్స్లో ఇది రెడీ అయిపోతుంది. ఇవన్నీ కలిపి ఉడకబెట్టుకోవాలి. ఇది ఇలా ఉడుకుతున్నప్పుడే మనము పోపుకి రెడీ చేసి పెట్టుకుందాము. చూడండి, ఇలా కలుపుకుంటూ ఇలా కారం అనేది దీంట్లో ఈక్వల్గా ఉప్పు కూడా వేసుకున్నాం కదా, అన్నీ ఇలా కలిసేటట్టు కలుపుకుని ఒక 2 మినిట్స్ ఉడికించుకోవాలి. ఇప్పుడు పోపు దినుసులు చూసేద్దాం. ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, 3 ఎండుమిర్చిని అయితే తీసుకున్నా. అలాగే వేరే గిన్నె స్టవ్ పై పెట్టి స్టవ్ ఆన్ చేసుకుని 2 స్పూన్ల ఆయిల్ వేసుకున్నా. ఇప్పుడు పోపు దినుసులు అన్నీ ఇందులో వేసేసుకుని ఇలా పోపుకి ఫ్రై చేసుకుంటున్నాం ఫ్రెండ్స్. చాలా ఈజీగా ఎంతో టేస్టీగా ఉండే ఈ పెసరపప్పు మరియు తీగ బచ్చలి చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. నేనైతే ఇది తీగ బచ్చలి కూర ఎప్పుడెప్పుడు వండుదామా అని చూస్తున్నా ఫ్రెండ్స్. అది మా కుండీలో పెంచుకున్న మొక్క నుంచి తెంపుకున్నది. చాలా ఫ్రెష్గా ఉంది. దాన్ని చూస్తున్నప్పుడల్లా ఎప్పుడెప్పుడు తెంపు వండేద్దామా అని అనిపించింది. ఎందుకంటే అంత టేస్ట్గా ఉంటుంది ఈ బచ్చల కూర. చూడండి, పోపు రెడీ అయిపోయింది కదా. ఇప్పుడు మనం ఉడకబెట్టుకున్న ఇంకా బచ్చలి పప్పు దాంట్లోకి వేసేద్దాం. పోపు పెట్టేసుకుందాం ఇలా. ఇప్పుడు మనము దీన్ని నెయ్యి వేసుకుని రైస్లో వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. అలానే నెయ్యి లేకుండా కూడా ఉట్టినే తిన్నా కూడా చాలా టేస్టీగా ఉంటుంది. ఆకుకూరలో కల్లా ఇది చాలా టేస్టీగా ఉంటుంది. అలా తొందరగానే ఉడికిపోతుంది, రెడీ అవుతుంది. ఒక 10 మినిట్స్లో ఇది అనేది ఉడికిపోతుంది, రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్. మరి ఇప్పుడు మనం పోపు పెట్టుకున్నాం, అంతా రెడీ అయిపోయింది కదా ఫ్రెండ్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్